హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా నా వీడియోస్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా చాలా బాగా హ్యాపీగా ఉంటాను. అలాగే మోటివేషనల్ గా కూడా అనిపించి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ఇందుకు ఈ వీడియో ఏంటంటే, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో లేకపోతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అనమాట. అలాగే పర్సనల్ వీడియోస్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి. సో ఇంతకీ టాపిక్ ఏంటంటే, బ్రో మా దగ్గర అమౌంట్ అంత లేదు, మేము మైక్ కొనలేము, కాకపోతే మా వీడియోస్ లో వచ్చేటువంటి ఆడియో అనేది నాయిస్ లేకుండా క్లియర్ గా, అంటే మనం మైక్ తో వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే వీడియోలో మాట్లాడుతున్నప్పుడు కానీ నాయిస్ లేకుండా క్లియర్ కట్ వాయిస్ తో ఎలా మనం వీడియోస్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ వీడియో అని అయితే నేను చెప్పగలను. మీరు నమ్మట్లేదా? సో కావాలంటే ఈ వీడియో చూడండి. సో నేనైతే ప్రజెంట్ అయితే ఏం మైక్ అయితే వాడట్లేదు. సో ఇదంతా మొబైల్ తో రికార్డ్ చేసినటువంటి వీడియోలో ఉన్నటువంటి ఆడియోనే. సో ఎక్కడ కూడా నేను ఏ మైక్ అయితే యూజ్ చేయట్లేదు అనమాట. జస్ట్ ఒక యాప్ యూజ్ చేసి నా ఆడియోలో ఉన్నటువంటి నాయిస్ ని రిడ్యూస్ చేశాను అనమాట. సో మిగతా యాప్స్ కూడా ఉన్నాయి, నాయిస్ రిడ్యూస్ చేయడానికి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ యాప్ లో మాత్రం కొంచెం పర్ఫెక్ట్ గా అయితే నాయిస్ అనేది క్యాన్సిలేషన్ చేసుకుని ఒక మంచి మంచి ఆడియో అయితే మనం ఇందులో వీడియోలో క్రియేట్ చేసుకోగలం. సో అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కానీ లేకపోతే కెమెరాతో రికార్డ్ చేస్తున్నప్పుడు కానీ నాయిస్ లేకుండా మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ ఉంచుకోండి. ఒకవేళ ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాయిస్ రిడ్యూస్ చేయాలంటే మనకి వీడియో ఎడిటింగ్ యాప్స్ అయితే చాలా ఉన్నాయి. వాటిలో కూడా నాయిస్ రిడ్యూస్ ఆప్షన్ అయితే ఉందంటే విఎన్ గానీ లేకపోతే కైనమాస్టర్ గానీ క్యాప్కట్ గానీ. సో వీటన్నిటిలో కూడా నాయిస్ రిడ్యూస్ ఆప్షన్ అయితే ఉంది. కానీ వైటీ క్రియేట్ యాప్ లో రిడ్యూస్ అయినంత పర్ఫెక్ట్ గా అయితే మిగతా యాప్స్ లో అయితే నాకు కనిపించలేదు. సో వైటీ క్రియేట్ లో అయితే నాయిస్ అనేది పర్ఫెక్ట్ గా రిడ్యూస్ అవుతుంది, మంచి వాయిస్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఫ్యాన్ అయితే రన్ అవ్వట్లేదు. సో ఫ్యాన్ రన్ అవ్వకుండా డైరెక్ట్ అంటే ఒరిజినల్ ఆడియో ఎలా ఉంది, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ఆడియో ఎలా ఉంది అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాము. ప్లే స్టోర్ నుంచి వైటీ క్రియేట్ యాప్ ఇన్స్టాల్ చేయండి. సైన్ ఇన్ దగ్గర మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. అంటే యూట్యూబ్ సంబంధించినటువంటి జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు రికార్డ్ చేసిన వీడియో ఫైల్ అయితే అప్లోడ్ చేయండి. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఫ్యాన్ అయితే రన్ అవ్వట్లేదు. సో ఫ్యాన్ రన్ అవ్వకుండా డైరెక్ట్ అంటే ఒరిజినల్ ఆడియో ఎలా ఉంది వీడియో పైన ట్యాప్ చేస్తే కింద మీకు ఆడియో క్లీన్ అప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన ట్యాప్ చేసినట్లయితే నాయిస్ మొత్తం రెడ్యూస్ చేసేస్తుంది. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఫ్యాన్ అయితే రన్ అవ్వట్లేదు. సో ఫ్యాన్ రన్ అవ్వకుండా డైరెక్ట్ అంటే ఒరిజినల్ ఆడియో ఎలా ఉంది. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. సో ఫ్యాన్ రన్ అవుతున్నప్పుడు ఒరిజినల్ ఆడియో ఎలా ఉంది వీడియోలో, అలాగే వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అని ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసారు కదా. సో ఇంతకీ మీకు ఆడియో ఎలా అనిపిస్తుంది? అంటే నిజంగా ఇది నాయిస్ అనేది రెడ్యూస్ చేస్తుందా లేదా, అంటే మీరు వింటున్నారు కదా నా ఆడియో. సో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఈ వైటీ క్రియేట్ యాప్ అనేది ఫ్రీ యాప్, మీరు ఎక్కడ కూడా రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఇప్పటి వరకు ఏదన్నా పెయిడ్ యాప్స్ లో కానీ లేకపోతే వాటర్ మార్క్ వచ్చేటువంటి యాప్ లో కానీ మీరు వీడియోస్ క్రియేట్ చేస్తున్నట్లయితే వెంటనే దీనికైతే స్విచ్ అయిపోండి. ఇది ఫ్రీ యాప్ అనమాట, యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన యాపే. సో అంతకుముందు మనకి ఓన్లీ 720 HD వరకే ఎక్స్పోర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చాడు. సో ప్రెసెంట్ అయితే అప్డేట్ అయిపోయింది అనమాట. సో 4K కూడా వీడియోస్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. అలాగే వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.